జూన్ నెల 30వ తేదీ 2024 సంవత్సరం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వారంలో జరిగేటటువంటి 12 రాశుల వారికి జరిగేటటువంటి వార ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు రాశి ఫలాలు చెబుతున్నాను. ముందుగా ఇవన్నీ కూడా ఈ వార ఫలాలన్నీ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి ఈ కొన్ని రాశుల వారికి మంచిగా ఉంటే కొన్ని రాశుల వారికి మనకి మంచిగా ఉండవన్నమాట. ఇప్పుడు ఈ 12 రాశులకి కూడా ఈ యొక్క గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ముందు మనం చెప్పుకుందాం. మనకి కుజుడు చక్కగా కుజ గురులిద్దరూ కూడా మనకి వృషభ రాశిలోకి రావడం, ఆ తర్వాత రవి శుక్రులిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో, బుధుడు మరి సింహరాశిలో, కన్యా రాశిలో, కేతువు మరి రాహు మీనరాశిలో, శని కుంభరాశిలో వక్రించున్నాడు. కాబట్టి ఈ యొక్క శని వక్రించడం వల్ల ఏ రాశులకు మనకి కలిసి వస్తుంది, మరి ఏలినాటి శనికి ఏ రాశులకు ఉంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. కుంభరాశి, ఈ కుంభరాశికి ఈ వారం చాలా అధికంగా మీకు ఈ ఏలినాటి శని ప్రభావం ఉండేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ వారం మనకి పనులు కావడం లేదు అని బాధపడాల్సినటువంటి పని లేదు. పనులు లేనటువంటి వాళ్ళకి పనులు వచ్చేయడం జరుగుతుంది. కాకపోతే కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో ఇళ్ళు కలకలలాడుతూ ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలతో బంధుమిత్రులతో మీరు స్నేహితులతో బ్రహ్మాండంగా పాల్గొంటారు. ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో టెన్షన్ అనేటటువంటిది కంపల్సరీ ఉంటుంది. ఆ టెన్షన్ని మీరు ఛాలెంజ్గా తీసుకొని మీరు పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అటువంటి మహిళలకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. పురుషులకు ప్రమోషన్స్ రావు. వీళ్ళ ప్యానల్లో వాళ్ళ పేర్లు అనేటటువంటివి ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి మానసికమైనటువంటి అస్వస్థ, యాక్సిడెంట్లు జరుగుతాయేమో అనేటటువంటి భయం ఈ ఏలినాటి శని దోషం వల్ల కలుగుతూ ఉంటుంది. మరి ఈ అష్టమకేతు గ్రహ ప్రభావం వలన ఎప్పుడు భయంగా ఏదో బ్రతుకంతా భారంగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు కనుక మీరు డీల్ చేసినట్లయితే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో వీటిల్లో లాస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు మామూలుగా తీర్థయాత్రలకి లేకపోతే ఫారిన్ కంట్రీస్కి విహారయాత్రలుగా ఎక్స్కర్షన్గా వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి మాత్రం మంచి మజా వస్తుంది. మీరు యాత్రలు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. చక్కగా యాత్రలు వెళ్ళడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ సమస్యలన్నింటినీ ధీటుగా దాటుకొని ముందుకు మీరు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏ విధంగా కూడా మీరు కుంభరాశి వాళ్ళు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి చక్కగా కిలోంప ఉలవలను తీసుకెళ్ళి పేద బ్రాహ్మడికి చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి దానం చేయండి. అలాగే నల్లని వస్త్రాన్ని తీసుకొని పేద బ్రాహ్మడికి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి మీరు దానం చేయండి శనీశ్వరుడికి, పేద బ్రాహ్మడికి. అలాగే చక్కగా కొన్ని ఉలవల్ని, ఏదో ఒక ఉలవ గింజ 2 ఉలవ గింజలా కాదు, ఆవు ఎంత తింటుందో అన్ని ఉలవలు తీసుకెళ్ళి చక్కగా ఎద్దులకి ఆవులకి మీరు పెట్టండి. ఈ విధంగా చేస్తే మీకు ఈ వారం చాలా బాగుంటుంది. మీ మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి అన్నమాట.